విస్తృత ప్రచారం నిర్వహించి సమగ్రంగా బీసీ కులాల లెక్కలను సేకరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో బీసీ కులగణన సమగ్ర సర్వే పైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కొండదేవయ్య పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గుజ్జా సత్యం, తెలంగాణ విఠల్, లక్ష్మణ్, ఎర్రవరపు రమణ, రామచందర్ యాదవ్ తదితరులు హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బీసీ సాధికార సంఘం మరి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో బీసీ కుల బాంధవ్యులు అందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఏదైతే బీసీ కుల గణనలో ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం మరి 60% వరకు ఉన్న బీసీలు ఈరోజు 46%కు తీసుకొచ్చి మరి దానిలో కొన్ని లక్షల మందిని సుమారు 2014 ఇప్పటికి లెక్కల ప్రకారమే 25 లక్షల మంది బీసీలను తీసిపడేస్తారు. మరి దానిలో ఈరోజు ఎంతమంది మరి బలైపోతున్నారు, ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు. మరి ఈరోజు అన్ని బీసీ కుల సంఘాలు కూడా ఎంత ఆవేదన చెందుతున్నాయి, ఎన్ని మీటింగ్స్ పెట్టుకొని కూడా ప్రభుత్వాన్ని కూడా మరి అడగడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగవచ్చి నిన్న బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పినారు, మేము ఏదైతే కులగణన చేసిన దానిలో 3.1% మిస్ అయిన వాళ్ళకు మేము మళ్ళీ 16 నుంచి 10 రోజులు మళ్ళీ అవకాశం ఇస్తున్నామని చెప్తున్నారు. అది కూడా ఏమంటున్నారు, మండల ఆఫీసులలో పోయి నమోదు చేసుకోవాలంటున్నారు, మరి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలంటున్నారు. ఈరోజు మీరు రాజ్యాధికారంలో రావడానికి మరి ఎంత ఓటర్లను ప్రతి ఒక్క ఓటర్ను చేసి ఇవన్నీ చేస్తుంటారు. మరి ఈరోజు ఈ బీసీలు అంటే గంత చిన్న చూప. ఈరోజు మీరు నిజంగా మళ్ళీ కులగణన సర్వే మళ్ళీ చేయండి. మీరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఈరోజు అన్యాయం అయిపోతున్నారు. 2 కోట్ల మంది ఉన్న బీసీలలో మీరు ఎంత తక్కువ చూపించినారు, ఈరోజు ఎంత అన్యాయం జరుగుతుంది. మరి బీసీ సాధికారిక సంఘం కొండా దేవన్న గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కుల సంఘాలు పాల్గొన్నాయి, సామాజికవేత్తలు పాల్గొన్న దాని ప్రకారం ఈ సమావేశంలో మేము తీర్మానించిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, నివేదికలో లోపాలను ప్రభుత్వం అంగీకరించి 10 రోజుల గడువు ఇచ్చి మిస్ అయిన 3.1% జనాభాను తిరిగి లెక్కించాలనే విషయాన్ని ఈ సంస్థ ద్వారా ఈ రోజు జరిగిన సమావేశంలో మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అదే పరిస్థితుల్లో మిస్ అయిన 10% మిస్ అయిన 3.1% జనాభాకు సంబంధించిన వివరాలు సేకరించేటప్పుడు ప్రభుత్వం నుంచి ప్రకటనలు అంటే ఈ 10 రోజుల్లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా చేర్చుకోవాలన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచడానికి మీరు ప్రభుత్వం తరపు నుంచి ప్రకటనలు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చిన్న చిన్న పథకాల కోసమే ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేస్తూ ఫుల్ పేజ్ యాడ్ ఇస్తుంది. మరి అలాంటిది ఇక్కడ 2 కోట్ల బీసీలకు సంబంధించిన సమస్య, 2 కోట్ల బీసీలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దీన్ని ప్రజల్లో అవగాహన పెంచడం కోసము ప్రకటనలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే గత నివేదికను ఏదైతే ఉందో ఆ నివేదికను బహిర్గతపరిచి మండలాల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా మొత్తం బీసీలలో ఉన్న కులాలకు సంబంధించిన అన్ని వివరాలను కూడా వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు